నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. బిజినెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. యుద్ధ భయాలు దలాల్ స్ట్రీట్ లో మరోసారి బ్లడ్ బాత్ సృష్టించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు నెలకొనగా దేశీయ ఇండెక్స్లు భారీగా కుప్పకూలాయి. సెన్సెక్స్ 1677 పాయింట్లు, నిఫ్టీ 516 పాయింట్లు కోల్పోయాయి. ఒక్క రోజులోనే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు మదుపర్ల సంపద ఆవిరైంది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఒడిదుడుకుల మధ్య సాగాయి. అయితే ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసిందన్న ట్రంప్ ప్రకటనతో మార్కెట్లలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. కేవలం 30 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. ఒక దశలో 1800 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్ చివరకు 1677 పాయింట్లు క్షీణించి 76503 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 516 పాయింట్ల నష్టంతో 23882 వద్ద ముగిసింది. మార్కెట్ పతనంతో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్, ఆటో, ఏవియేషన్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. జియో ఫైనాన్షియల్ షేరు 12% మేర క్షీణించగా ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. మరోవైపు ఓఎన్జీసీ, హిందాల్కో, కోల్ ఇండియా, బజాజ్ ఆటో స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6% పెరిగి $78.56 చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరో 63 పైసలు క్షీణించి 95.59 వద్ద స్థిరపడింది.